ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మరి గత సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 4వ తారీఖున నేను నా భార్య ex-DCMS చైర్పర్సన్ భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి DCMS చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలిసిన విషయమే. తర్వాత రాజకీయ పరిణామాలు, ఆ తర్వాత మా కార్యకర్తలు, మా అభిమానులు, మాతో ఉన్న మా శ్రేయోభిలాషులు అందరూ మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా మరి అందరూ జనసేన పార్టీ అయితే బాగుంటుంది, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అలాగే మేము జనసేన పార్టీ అప్రోచ్ అవ్వడం, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా మాతో సంప్రదింపులు జరగడం అన్నీ జరిగి రేపు 22వ తారీఖు ఆదివారం మంగళగిరి పార్టీ ఆఫీస్లో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి మీ అందరం కూడా నేను, నా భార్య, అలాగే సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ జర్జాబ్ దీప్తి, ఆమెతో పాటు ఇంకొక 9 మంది కౌన్సిలర్స్ మరి జనసేన కండువా కప్పుకోవడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అధికార పక్షంలో ఉంటూనే ఈ నియోజకవర్గంలో మేము ప్రతిపక్ష హోదాని అనుభవించాం. ప్రతిపక్షకి రావాల్సిన ఇబ్బందులని కూడా అధికార పక్షంలో ఉంటూనే మాకు ఇబ్బంది పెట్టారు. మా వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, మాతో ఎవరైనా కలిసి తిరిగితే వాళ్ళందరికీ పథకాలు తీయడం కానీ, మాతో ఎవరు సఖ్యతగా ఉంటే వాళ్ళందరినీ బెదిరించడం కానీ అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఒక నాయకుడి ద్వారా జరిగినాయి. వాటిలన్నింటినీ అధిష్టానం దృష్టికి అనేక మార్లు మేము చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా చెవిటోటి ముందు శంఖం ఊగినట్టు అయింది తప్ప ఏ విధమైన లాభం కూడా చేకూరలేదు. మన రాష్ట్ర విభజన అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ రేట్ నిధులు ఉంటాయి, ఎవరికి లేవు, ఎవరు ఏం చేయలేని పరిస్థితి అయిపోయి కనుక ఎవరున్నా కేంద్రంతో జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు ఆయన మీదనే మోడీ గారితో లింకప్ చేస్తున్నారు. కనుక మన జిల్లాలో చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అలాంటి వర్క్లు ఏంటంటే మాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చారు, శంకుస్థాపన అయిపోయింది, దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంది. బ్రిటిష్ టైంలో మాకు రైల్వే లైన్ వేశారు. ఇప్పటికే మోడీ గారు బుల్లెట్ ట్రైన్లు వేస్తున్నారు, కానీ మాలాంటి రూరల్ ప్రాంతంలో బ్రిటిష్ టైంలో వేసిన రైల్వే లైన్ ఉంది, ప్లాట్ఫారం ఉంది, స్టేషన్ ఉంది. ఇప్పటికీ ట్రైన్ వేయలేకపోయాం. ఆ రోజు నిధులు తేవడమే నాకు నెదర్లాండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు ఆ రోజు ఢిల్లీలో. కనుక మనం మంచి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉంది, కానీ మాకు పదవులు కాదు, ప్రజలు అక్కడ ఇమ్యూనిటీస్ ప్రాబ్లం మన జిల్లావి చేయాలని కోరుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడానికి మేము అందరూ వెళ్తున్నాం. మనం చూసుకుంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూనే వచ్చాం. కాకపోతే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాకు ఇబ్బంది పెట్టింది ఏ టీడీపీ నాయకులో కాదు, ఏ జనసేన నాయకులో కాదు, సాక్షాత్ వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల వల్లే మేము కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఆ పార్టీకి, ఆ నాయకులకి స్వస్తి చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే మా మావి గారు స్వర్గీయ శ్రీ అవనాబ్ సూర్బాబు గారు కానీ, అలాగే మా నాన్నగారు కాల్ గౌరీశంకర్ గారు కానీ ఎప్పుడూ కూడా ప్రజా జీవితంలోనే గడిపారు. అదే బాటలో విక్రమ్ గారు కానీ నేను కానీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అలాగే కొండల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అయితే మనం మరింత ప్రజలకు మంచి చేయగలుగుతామని, ఆ నాయకత్వంలో మన రాష్ట్రం కానీ, ఇటు మన ఉత్తరాంధ్ర కానీ, మన జిల్లాలు కానీ అభివృద్ధి పదం వైపు మనం నడిపించడానికి మా వంతు ప్రయత్నం కానీ, సహకారం కానీ మేము చేయగలుగుతామని నిర్ణయం తీసుకోగా మా అభిమానులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా చర్చించగా జనసేనలో పార్టీలో జాయిన్ అవుదామని నిర్ణయం తీసుకున్నాం.